వివేక హత్యకి గొడ్డలి పోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని గండి బాల్చి విమర్శించారు. సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనమైందని చెప్పారు. ఎవరు ఇష్టం వచ్చిన మంత్రులు దోచుకోవడం ఇవన్నీ కూడా నీకు ప్రభుత్వం మీద పట్టుదల లేకుండా దాని మీద అవగాహన లేకుండా పరిపాలన చేసావు కాబట్టి ప్రజలు అంత నీచమైన ఓటమి ఇచ్చారు నీకు. బహుశా ఏ ముఖ్యమంత్రికి బహుశా ఫ్యూచర్లో రాదా ముఖ్యమంత్రి. అసలు నిజంగా మనం అనుకుంటాం నేను 100 కొట్టాను ఇంకా నాకెవడు 100 కన్నా ఎవడు కొట్టేస్తాడు ఇంకా మీదనే అనుకునే విద్యార్థుల్లాగా 100కి 110 కొట్టారు ప్రజలు. అంటే నువ్వు ఎంత ఎదవో అర్థం చేసుకునే ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారు. బాబు ఇక నువ్వు పరిపాలించక్కర్లేదు, నువ్వు అసలు నాకు తెలిసి బహుశా ఈ రాజకీయాన్ని అతను నడపలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పెద్ద దొంగలు అందరూ జారుకున్నారు, చిన్న దొంగలు అక్కడక్కడ ఉంటారు. ఆ దొంగల్ని పాలకున్న చాలా బొక్కలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతే నువ్వు నీ పార్టీ నడపడం కోసం ఆలోచించుకో. అనవసరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు అందే కార్యక్రమాలని పాడు చేయకు. బ్రహ్మాండంగా ఇప్పటికే ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలిసింది ఏంటంటే రోడ్లు మనం ఎలా ఉండేయండి. ఈవేళ సుమారు 12 నుంచి 1500 కోట్ల రూపాయలు పెట్టి ఇమీడియట్ గా మేజర్ రోడ్లన్నీ రిపేర్ చేశాం. అక్కడక్కడ కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఫుల్ టైం టేకప్ చేస్తున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు గుంతల్లో నడుస్తున్నామనే మాట వింటున్నామా చెప్పండి ఎవరి నోటైనా. రోడ్లు మ్యాక్సిమం బాగు చేశాం ఈ 1 yearలో. ఇంకా అక్కడ 30% రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హెవీ రోడ్స్. తర్వాత మనం ఈవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఎక్కువ మనకి నేషనల్ హైవేస్ వచ్చాయి. మన విశాఖపట్నానికి సంబంధించి కూడా సుమారు మీకు ఆ మధ్యనే మన ఎమ్మెల్యేలు మంత్రి గారు అందరూ నారాయణ గారు వచ్చి సుమారు 17 కనెక్టివిటీ రోడ్లు హైవేస్కి, మన వైజాగ్ చుట్టూ హైవేస్కి 17 కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చి. రేపు మరి ఈ ప్రపంచ యోగా దినం మీద మళ్ళీ వర్కౌట్ చేస్తారు 10 రోజులు. దాని మీద ఈ పరిపాలన ఆలోచన తప్పితే వెంటనే దాని తర్వాత టెండర్లు వేసి రోడ్లు వేస్తారు. తర్వాత మీరందరూ కూడా చూశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మెట్రో కూడా దానికి కనెక్టివిటీ సుమారు 28 కిలోమీటర్ల మెట్రో కూడా రేపు అక్టోబర్లోనే శంకుస్థాపన చేస్తారని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అందువలన ఈ జగన్ రెడ్డి కానీ వాళ్ళ మనుషులు కానీ దయచేసి తెలుసుకోండి. మీరు వెన్నుపోటు రాజకీయాలు ఎవరు చేశారో, ఈ రాష్ట్రంలో వెన్నుపోటు ఎవరు పొడిచారో మీరందరూ కూడా తెలుసుకుంటే మంచిదని చెప్పి మరి కోరుతూ, మరి ఇప్పటికే మరి మన మత్స్యకారుల తాలూకుది కూడా 10,000 20,000 చేశాం. వేట నిషేధం టైంలో 10,000 ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని 100% పెంచి 20,000 రూపాయలు మొన్ననే మన శ్రీకాకుళంలో దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికోసం సుమారు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఇది కాకుండా 217 అని అప్పుడు జీవో ఇచ్చారు, మీకు జ్ఞాపకం ఉందో లేదో. పల్లెటూరులో కానీ ఎక్కడైనా గ్రామాల్లో ఉన్న పెద్ద పెద్ద చెరువుల్ని అదే మత్స్యకారులకి మనం ఆక్షన్ ఇవ్వకుండా అప్పుడు జగన్ గారు దాని మీద జీవో ఇస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా ఇప్పుడు ఎక్కడైతే ఆ ప్రాంతాల్లో చెరువులు కొంటుంటాయో అవి స్థానిక మత్స్యకారులకి ఇవ్వాలని చెప్పి అదొక అవకాశాన్ని మళ్ళీ కల్పించారు. ఇలాగ మనం ఎన్ని చెప్పుకుని పోతే సుమారు మనం ఈ